ఇండియాకు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇటు భారత్ పైన టారిఫ్లను 50% నుంచి 18%కి తగ్గించాడు ట్రంప్. త్వరలోనే భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగబోతుంది. ఈ ట్రేడ్ డీల్ ఒప్పందం పైన ఇటు ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇటు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్ట్ని కూడా చేశారు. రష్యా నుంచి చమురు కొనడం భారత్ ఆపేస్తుంది. అలాగే అమెరికా వెనిజువెలా నుంచి చమురు కొనేందుకు భారత్ అంగీకరించింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇటు అమెరికా పైన విధిస్తున్న టారిఫ్లను జీరోకి భారత్ తగ్గించింది. అలాగే ట్రంప్ టారిఫ్లపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇటు 140 కోట్ల భారతీయుల తరఫున ఇటు ట్రంప్కు థ్యాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ. సో మొత్తం మీద ఒక్కసారి ఇటు సోషల్ మీడియా ట్రూత్లో ఇటు ట్రంప్ ఏం ట్వీట్ చేశారో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి మనం చూస్తే కనుక గతంలో ప్రపంచ దేశాల మీద టారిఫ్స్ వేసిన ట్రంప్ మొదటగా ఇటు ఇండియా కూడా అమెరికాతో ట్రేడ్ని దుర్వినియోగం చేస్తుంది అంటూ మొత్తం మీద 25% టారిఫ్లు వేశాడు. ఆ 25%కి మరొక 25% టారిఫ్లని యాడ్ చేశాడు. ఎప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఇండియా ఆపట్లేదు అంటూ ఇటు అమెరికా ఇండియాపై మరొక 25%. సో మొత్తంగా 50% టారిఫ్లు. అమెరికా నుంచి ఎలాంటి ఇంపోర్ట్స్ జరిగినా 50%, ఎక్స్పోర్ట్స్ జరిగిన 50% టారిఫ్స్ నుంచి ప్రస్తుతానికి 18%కి తగ్గిస్తున్నా అని అనౌన్స్ చేశాడు. సో ఒకసారి ప్రపంచ దేశాల మీద ఎలాంటి టారిఫ్స్ ఉన్నాయి, మిత్ర దేశాలు ఇటు అమెరికా మన చుట్టుపక్కల ఉన్న దేశాల మీద కూడా ఎలాంటి టారిఫ్స్ ఉన్నాయి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇండియా మీద ప్రస్తుతానికి 18% టారిఫ్. మిత్రదేశం అమెరికాకి మిత్రదేశమైన పాకిస్తాన్ మీద 19% టారిఫ్స్. అలాగే మాస్ ప్రొడక్షన్ చేస్తున్న వియట్నాం లాంటి దేశం మీద 20%. బంగ్లాదేశ్ మీద 20%. చైనా మీద మనం ఒకసారి చూస్తే కనుక చైనా మీద 30% నుంచి 35% డిపెండింగ్ ఆన్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. 30 నుంచి 35% చైనా మీద, పాకిస్తాన్ మీద 19%, కానీ ఇండియా మీద ఇప్పుడు 18% మాత్రమే.